హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి ఎంతో ఈజీగా ఎంతో హెల్తీగా హై ప్రోటీన్తో ఉండే కర్రీని చూపించబోతున్నాను. అదేంటంటే రాజ్మా వంకాయ మసాలా కర్రీ. దానికోసం ముందు రోజు రాత్రి ఇలా రాజ్మాని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మర్నాడు ఉదయాన్నే ఇలా రాజ్మాని మళ్ళీ కడుక్కుని ఇలా కుక్కర్లో వేసుకుని పసుపు కొద్దిగా వాటర్ వేసుకుని 5-6 విజిల్స్ ఇప్పించుకోవాలి. అది విజిల్స్ వచ్చేలోపు దీని మసాలా కోసం ఒక 6 నుంచి 8 జీడిపప్పు పలుకులు, 2 స్పూన్ల ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూను గసగసాలు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయి, ఒక 6 లవంగాలు, ఒక 2 అనాస పువ్వు ముక్కలు కూడా వేసుకుని మసాలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈలోపు ఇలా రాజ్మా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసి అందులో 2 బిరింజి ఆకులు, 4 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని వేసుకుని ఇవి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా వేసుకుని బాగా ఎర్రగా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎంత దోరగా వేగితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. చూస్తున్నారుగా, ఇలా బ్రౌన్ కలర్, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయలు. ఇలా వేగితే కర్రీ సూపర్గా ఉంటుంది. ఈ ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మనం ఇలా తెల్ల వంకాయలు, లేత వంకాయలు, పెద్ద వంకాయలు ఉంటాయి కదా, వాటిని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఉల్లిపాయల్లో వేసి ఇవి ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. వంకాయ ముక్కలు ఎప్పుడైనా సరే ఆయిల్లో వేగితే కర్రీ సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్లో ఈ వంకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఇవి ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు వేసి వీటిని ఇలా బాగా వేయించుకోవాలి. ఈ వంకాయలు బఠానీతో కానీ కొమ్ముశనగలతో కానీ దేంతో అయినా బాగా మెల్ట్ అవుతుందండి. వంకాయ ఏ రకమైన కర్రీతో అయినా సరే బాగా మెల్ట్ అవుతుంది. అందు గురించి నేను వంకాయ రాజ్మా చేస్తున్నాను. ఇప్పుడు ఈ వంకాయలు మగ్గిన తర్వాత మనం ఉడికించి ఉంచుకున్న రాజ్మాని ఈ వంకాయల్లో వేసుకోవాలి. వాటర్ వేయకుండా ఈ రాజ్మా వేసుకోవాలి. ఈ వాటర్ని వంపేసుకోకూడదండి. ఈ వాటర్లోనే అసలైన ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. మనం కర్రీ ఉడికించుకోవడానికి అదే వాటర్ని యూజ్ చేస్తాం అన్నమాట. ముందుగా ఇలా రాజ్మాని వేసి రాజ్మా వంకాయ కూడా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అవనిచ్చి ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకుని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, జీడిపప్పు, గసగసాలు అన్నీ వేసి పట్టిన మసాలా కూడా వేసి ఈ మసాలా, ఈ వంకాయ, ఈ రాజ్మా, ఉల్లిపాయలు ఈ ఆయిల్లో ఇలా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుని కర్రీ ఇలా వేగేటప్పుడు కొద్దిగా బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేస్తే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా దీంట్లో సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, అది వేసేసి మూత పెట్టి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇందులో ఇష్టపడిన వాళ్ళు టమాటా కూడా వేసుకోవచ్చు. నేను టమాటా వేయట్లేదు. ఈ రాజ్మా హై ప్రోటీన్ అండి. పిల్లలకి మెదడుకి చాలా మంచిది. మన కిడ్నీ ఆరోగ్యానికి కూడా రాజ్మా చాలా మంచిది. వీటినే కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు కదా. మన కిడ్నీల ఆరోగ్యానికి, మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఇందులో హై ప్రోటీన్, రిచ్ ఫైబర్ మనకి కాన్స్టిపేషన్ కానీ ఏది ఉండకుండా చూస్తుంది. అందువల్ల మనం ఇలాంటి బీన్స్ని మధ్య మధ్యలో వాడుకుంటూ ఉంటే చాలా మంచిది. ఈ వంకాయ, ఈ బీన్స్ కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇది చపాతీకైనా, రైస్కైనా, ఆఖరికి బిర్యానీకి కానీ, ఫ్రైడ్ రైస్కి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారుగా, ఇలా అందులో ఉన్న వాటర్ అంతా దగ్గర పడిపోయి వంకాయ ముక్కలు మెత్తగా అయిపోయిన తర్వాత ఇలా కర్రీని డిష్ అవుట్ చేసుకుంటే వంకాయ రాజ్మా కర్రీ రెడీ అండి. ఇది చపాతీకి అయితే సూపర్ అండి. చపాతీకి కానీ, రోటీకి కానీ, పుల్కాకి కానీ దేనికైనా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా ప్రయత్నిస్తారు కదా. థ్యాంక్ యూ.